హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవి టెక్ గురు. ఫ్రెండ్స్, నేను చిరంజీవి. ఫ్రెండ్స్, చాలామంది ఎడ్యుకేషన్ వీడియోస్ ఛానల్ చేద్దామని అనుకుంటారు. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన వీడియోస్ చేద్దాం అనుకుంటారు. ప్రాక్టీస్ బిట్స్ కానీ నోట్స్ కానీ చెప్దాం అనుకుంటారు. కానీ ఆ వీడియోస్ని ఎలా తయారు చేయాలి ఈజీగా అనేది ఈరోజు మనం ఈ టాపిక్లో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం మెయిన్ టాపిక్ ఇదే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూట్యూబ్ వీడియోస్ ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియో ఒక టాపిక్. హాయ్ ఫ్రెండ్స్, నేను చిరంజీవి, మీరు చూస్తున్నారు జీవి టెక్ గురు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో చాలామంది ఎడ్యుకేషన్ వీడియోస్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లో. ఒకవేళ మీరు ఎడ్యుకేషన్ వీడియోస్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఆ వీడియోస్ ఎలా చేయాలనేది ఈరోజు ఈ టాపిక్లో చూద్దాం. ఈ వీడియో మొత్తం దానికి సంబంధించిన ట్యూటోరియల్ అనమాట. అయితే ఈ వీడియోస్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం మీకు కావాల్సింది, మీ దగ్గర ఏదైనా ఒక మెటీరియల్, బిట్ బ్యాంక్ కానీ, లేకపోతే డైలీ న్యూస్ పేపర్స్లో ఎడ్యుకేషన్ ఎడిషన్ అంటూ ఒకటి వస్తుంది. అన్ని న్యూస్ పేపర్లు దానిలో ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. దాన్ని మీరు పీడిఎఫ్ రూపంలో తయారు చేసుకొని దాన్ని స్క్రీన్ రికార్డ్ చేస్తూ ఒక పక్క ఆన్సర్స్ పెట్టుకొని దాన్ని ప్రతి క్వశ్చన్, అంటే ఈరోజు ఈ టాపిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఏదైనా వెల్కమ్ టు పలానా బిట్ బ్యాంక్, మీకు ఛానల్ అనుకుందాం, తెలుగు ప్రాక్టీస్ బిట్ బ్యాంక్ అనుకుందాం ఛానల్ నేము. దాన్ని ఎలా చెప్తాం? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ప్రాక్టీస్ బిట్ బ్యాంక్. ఈరోజు మనం జనరల్ స్టడీస్ ప్రాక్టీస్ బిట్స్ పార్ట్ 1 వీడియో చూస్తున్నాం. దీనిలో ప్రాక్టీస్ బిట్స్ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి, ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. దీనిలో మనం ప్రాక్టీస్ సెక్షన్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ క్వశ్చన్, సూర్యుడి నుంచి సూర్యకాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? ఆప్షన్ 1, 2, 3 అని ఉంటుంది. మీరు ఆప్షన్స్ చెప్పి ఆన్సర్ చెప్పొచ్చు, లేదా డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేసి 8 నిమిషాలు అన్నట్టుగా టిక్ చేసేసి స్క్రీన్ రికార్డ్ చేసేసి టిక్ చేస్తూ దాన్ని స్క్రీన్ రికార్డ్ చేసుకోవాలి. మనం ఏదైతే పీడిఎఫ్ని చెప్తున్నామో దాన్ని స్క్రీన్ రికార్డ్ చేసుకుంటూ రికార్డ్ చేసుకోవచ్చు. తర్వాత దానిలో ఎక్కడైతే ఎర్రర్స్ ఉన్నాయో, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదా, మనం తడబడింది కానీ లేకపోతే ల్యాంగ్స్ ఇస్తుంది కానీ, అవన్నీ కట్ చేసుకుని ఒక వీడియో రూపంలో చేసుకొని సేవ్ చేసుకొని అప్లోడ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఎడ్యుకేషన్ వీడియోస్ని చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఏదైనా బుక్లెట్ ఉందంటే బుక్లెట్ని మీరు ప్లేస్టోర్లో చాలా పీడిఎఫ్ ఫైల్స్ తయారు చేయడానికి చాలా యాప్స్ ఉంటాయి. దాన్ని ఫొటోస్ తీసుకొని దాన్ని పీడిఎఫ్లో మార్చుకొని క్లియర్గా, ఎక్కడ క్లమ్జీ లేకుండా నీట్గా కనిపించేలాగా దాన్ని ప్రతి పాయింట్ టు పాయింట్ చెప్పుకుంటూ స్క్రీన్ రికార్డ్ చేసుకుంటూ వాయిస్ మనం చెప్పుకుంటూ దాన్ని టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండర్లైన్ చేసుకుంటూ మనం చెప్పొచ్చు. ఎందుకంటే వినేవాడికి అర్థమయ్యేట్టుగా ఉండాలి. మన వాయిస్లో ఎక్కడ క్లమ్జీ ఉండకూడదు. బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్కువ నాయిస్ లేకుండా చూసుకోవాలి. నీట్గా వినిపిస్తున్నట్టయితే వినేవాళ్ళు, చూసేవాళ్ళు ఎక్కువసేపు చూస్తారు. లేకపోతే వ్యూస్ వచ్చినా కానీ మన రన్ టైం అనేది చాలా తగ్గిపోతుంటుంది. ఒక 5 నిమిషాలు వీడియో అనుకుంటే వ్యూస్ వస్తాయి. వ్యూస్ వచ్చి క్లిక్ చేయగానే ఎప్పుడైతే వాయిస్ బాగాలేదో, అర్థం కాలేదో, కొద్దిగా క్లమ్జీగా ఉందో దాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒకవేళ మొబైల్లో విన్నట్టయితే కొంచెం వినిపిస్తుంది, అదే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే నాయిస్ చాలా ఎక్కువ తెలిసిపోతుంది. కాబట్టి నాయిస్ లేకుండా క్రియేట్ చేసుకోవడానికి మనం ట్రై చేయాలి. ఈ విధంగా మనం చేసినట్టయితే ఎడ్యుకేషన్ వీడియోస్ని మనం ఈజీగా తొందరగా క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక పద్ధతి ఏంటంటే, మనం కైన్మాస్టర్ లాంటి యాప్స్ యూజ్ చేసుకొని డిజిటల్ టెక్స్ట్ ఇచ్చుకుంటూ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చెప్పడం. దీనిలో మనకి ముందుగా డిజిటల్ టెక్స్ట్ వస్తుంది, తర్వాత ఆప్షన్స్ అనేవి వస్తాయి. దాని తర్వాత మనం ఏదైనా టిక్ మార్క్ కానీ యారో కానీ యూజ్ చేసి కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది దాని ద్వారా చూపిస్తూ వాయిస్ ఇస్తూ ఉంటాం. ఇది ఒక పద్ధతి. ఈ రెండింటిని మనం ట్యూటోరియల్ రూపంలో స్క్రీన్ మీద మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది. అంటే దానిలోకి వెళ్ళిపోదాం. ఇక అబౌట్ స్కానర్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేశాను. మీరు ఎదురుగా కనిపిస్తుంది బుక్లెట్. దీనిలో కొన్ని క్వశ్చన్స్ని మీరు స్కాన్ చేస్తాను. దీంతో స్కాన్ చేసి చూడొచ్చు. ఎగ్జాంపుల్కి మీకు చెప్తాను, డెమో కోసమని క్లాస్ ఆన్ చేశాను. క్లారిటీ లేదు, రీటేక్ తీసుకుంటాను, చూడొచ్చు. ఇలా తీసాను కదా, దీన్ని అడ్జస్ట్ చేస్తాను. అడ్జస్ట్ చేసి క్రాప్ చేసుకొని చూడు, పేపర్లో ఎలా కనిపిస్తుందో మీకు ఎడిట్ చేసిన తర్వాత ఏ విధంగా నీట్గా క్లారిటీగా కనిపిస్తుంది. ఇది ఎడిటింగ్ చేశాను, కొంచెం క్లమ్జీ లేకుండా కనబడుతుంది. చూడు, నీట్గా కనిపిస్తుంది. దీనిలో మనకి బార్డర్ కూడా తీసేయచ్చు. ఈ బార్డర్లో మనం క్లీనప్లోకి వెళ్ళి బ్రష్లో కొంచెం సైజ్ తగ్గించుకొని ఇక్కడ సైడ్ వైట్ లైన్ కూడా తీసేయచ్చు. తీసేసి ఈ విధంగా తీసేసి అరేంజ్ చేసేయచ్చు. నేను అరేంజ్ చేశాను. ఇప్పుడు దీనికి సంబంధించిన ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత
దీన్ని ఏదైనా ఒక యాప్ త్రూ ఓపెన్ చేస్తాను. డ్రైవ్లో ఓపెన్ చేశాను. ఎక్స్ రికార్డర్ని ఓపెన్ చేసి దీన్ని మీరు చూస్తున్నారు, దీనిలో టూల్స్ ఉంటాయి కొన్ని. బ్రష్ ఆన్ చేశాను. మీరు చూడవచ్చు, ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక క్వశ్చన్ చెప్తాను. చూడండి, బ్రష్ ఆన్ చేసుకున్నాను. కుంకుమ పువ్వు భారతదేశంలో ఎక్కడ పండిస్తారు? ఆప్షన్స్: ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో, డార్జిలింగ్ జిల్లా, జమ్మూ కాశ్మీర్, నీలగిరి కోటలో. ఆప్షన్ 3 సరైన ఆన్సర్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇలా ఈ విధంగా మీరు నెక్స్ట్ క్రాఫ్ చేసుకోవడం, బ్రష్ ఆన్ చేసుకోవడం, ఇలా ఇది ఆన్సర్ క్వశ్చన్ చెప్పడం, ఆన్సర్ చదవడం, లేదా అండర్లైన్ చేసుకోవచ్చు, టిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు చేయొచ్చు. ఇది ఒక ఫస్ట్ పద్ధతి. ఈ విధంగా చేసిన వీడియోని, స్క్రీన్ రికార్డ్ని ఎక్కడైనా ఎర్రర్స్ ఉంటే దాన్ని మధ్యలో ఎడిట్ చేసి కట్ చేసేసి, వీడియో సేవ్ అయిన తర్వాత ఎడిటింగ్లోకి వెళ్ళి దాన్ని ఎక్కడైతే ఎర్రర్స్ ఉన్నాయో దాన్ని కట్ చేసేసి తర్వాత ఒక వీడియో రూపంలో పూర్తిగా ఒకటి సేవ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకో పద్ధతి ఏంటంటే కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తాం. కైన్ మాస్టర్లో ఏదైనా ఒక ఎంటీ దాన్ని ఓపెన్ చేసి, నేను చూడండి దీన్ని ఎంటీ ఓపెన్ చేశాను. దీనిలో మనం టెక్స్ట్ ఇచ్చుకుంటూ లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 1 ఏదైనా క్వశ్చన్ ఇచ్చాను, నేను తెలుగులో మార్చుకుంటాను. టెక్స్ట్ తెలుగులో మార్చుకున్నాను. ఇందాక క్వశ్చన్ అనుకుందాం. భారతదేశంలో కుంకుమ పువ్వు, కుంకుమ కదా, కుంకుమ పువ్వు ఎక్కడ లభిస్తుంది? ఇది క్వశ్చన్. లేకపోతే క్వశ్చన్ మొత్తాన్ని ఆన్సర్స్ ఆప్షన్స్తో సహా ఒకేసారి ఇచ్చేద్దాం. ఆప్షన్ 1 డార్జిలింగ్, ఆప్షన్ 2 పంజాబ్, ఆప్షన్ 3 జమ్మూ కాశ్మీర్, ఇలా ఆప్షన్ 4 ఏదైనా ఇచ్చేస్తారు, సంథింగ్ ఏది ఇచ్చారు. ఇలా తీసుకొని దీన్ని మనకి ఇక టెక్స్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి వన్ సైడ్ తీసుకుంటారు. మనకి తర్వాత నెక్స్ట్ చిన్న కలర్ ఏదైనా తీసుకోండి, కొంచెం బ్లాక్ తీసుకున్నట్టయితే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. ఇలా తీసుకోవచ్చు. టెక్స్ట్ చేంజ్ చేసినా కూడా కొంచెం డార్క్గా కనిపిస్తుంది. ఇలా తీసుకొని తర్వాత క్వశ్చన్ చదివిన తర్వాత కాసేపు చదువుతారు, క్వశ్చన్ చదువుతారు. వెల్కమ్ టు తెలుగు బిట్ బ్యాంక్. ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్ ప్రాక్టీస్ వీడియో చూద్దామండి. భారతదేశంలో కుంకుమ పువ్వు ఎక్కడ లభిస్తుంది? ఆప్షన్ 1 డార్జిలింగ్, ఆప్షన్ 2 పంజాబ్, ఆప్షన్ 3 జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ 4 సంథింగ్ ఏదో. సరైన ఆన్సర్ వచ్చేసి అని జమ్మూ కాశ్మీర్. దీనికి ఏం చేస్తారు, లేయర్ మీద క్లిక్ చేసి హ్యాండ్ రైటింగ్లోకి వెళ్తారు. దీనిలో మీరు టిక్ చేయొచ్చు లేదా బాక్స్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే బాక్స్ యూజ్ చేస్తాను. చూడండి, ఈ బాక్స్ యూజ్ చేసి ఎగ్జాక్ట్ మీరు క్లిక్ చేస్తాను. ఈ విధంగా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ విధంగా మీరు ఎన్ని క్వశ్చన్స్కి అయితే ఇలా చెప్పాలనుకుంటున్నారో అన్ని క్వశ్చన్స్ మీరు టెక్స్ట్ రూపంలో టైప్ చేసుకొని సేవ్ చేసుకొని ఒక వీడియో రూపంలో తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో టాపిక్. ఈ విధంగా మనం ఎడ్యుకేషన్ వీడియోస్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. పెద్దగా టైం తీసుకోదు. మీకు కొంచెం 2-3 సార్లు ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇది ఒక ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ విధమైన డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.